హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. అండ్ ఇవాళ వచ్చేసి మనం హార్డ్ గ్లాస్ షేప్కి అండ్ ఎలాంటి అవుట్ఫిట్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ వాళ్ళ బాడీ షేప్ ఎలా ఉంటుంది అండ్ బాడీ షేప్ స్లిమ్ ఉండొచ్చు, ఫ్యాట్ ఉండొచ్చు అండ్ టాల్ ఉండొచ్చు, షార్ట్ ఉండొచ్చు. బట్ ఈ ఫోర్లో కూడా హార్డ్ గ్లాస్ అనేది ఉంటుందన్నమాట. సో అది ఎలా ఉంటుంది అంటే మనకు రెక్టాంగిల్ రివర్స్ చేసి రెక్టాంగిల్ కింద నుంచి రివర్స్ అంటే మనకు మామూలుగా టైంది ఉంటుంది కదా, సో ఆ షేప్లో ఉంటుంది. సో మిడిల్లో వచ్చేసి వెస్ట్ సైడ్ చాలా స్లిమ్గా ఉంటుంది. పైన షోల్డర్ ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇది షోల్డర్ బ్రాడ్ ఉంటుంది, హిప్ బ్రాడ్ ఉంటుంది. ఇది వేస్ట్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. సో ఇది మన బాడీ షేప్ అన్నమాట ఇలా. సో ఈ యాంగిల్లో ఏదైతే ఉంటుందో వీళ్ళని హార్డ్ గ్లాస్ షేప్ అని మనం అంటాము. అండ్ వీళ్ళు వచ్చేసి ఎలాంటివి అవాయిడ్ చేయాలి అంటే క్లోజ్ నెక్ అవాయిడ్ చేయాలి అండ్ కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఫుల్ లెంత్ స్లీవ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అండ్ ప్యాంట్స్ ఇప్పుడు డ్రెస్సెస్ వేస్తాము, డ్రెస్సెస్లో చాలామంది లెగ్గిన్సే వాడుతున్నారు ఇంకా, బట్ అది చాలా అవుట్డేటెడ్ అయిపోయింది లెగ్గిన్ అనేది. సో లెగ్గిన్కి బదులుగా ప్యాంట్స్ వేయాలి. సెల్ఫ్ ప్యాంట్స్ వేస్తే అండ్ కలర్స్ కూడా ఎలా ఉండాలి, మెయిన్ మ్యాటర్ కలర్ అవుతుంది. కలర్ ఫస్ట్ చూసుకోవాలి మన స్కిన్ టోన్కి తగ్గట్టు. అది నేను ఇంకొక చాప్టర్లో చెప్తాను కలర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ స్కిన్ టోన్కి ఏదనేది. బట్ ఇప్పుడు ఎలాంటి వేసుకోవాలనేది అయితే నేను చెప్తాను. మామూలుగా ఎవరైనా మన టైలర్ షాప్ ఉంది లేదా బోటిక్స్ ఉన్నాయి, బోటిక్ వాళ్ళకి మేబీ కొంచెం నాలెడ్జ్ ఉంటుంది ఆల్రెడీ. టైలర్స్కి అయితే కొద్దిగా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. అందుకని ఇది చెప్పడం జరుగుతుంది. షోల్డర్ పెద్దగా ఉంటుంది, హిప్ సైజ్ పెద్దగా ఉంటుంది, వేస్ట్ అనేది చాలా స్లిమ్గా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ బాడీ షేప్ అన్నమాట. సో ఈ వీళ్ళు నెక్ క్లోజ్ వేయకుండా జస్ట్ నెక్ లైన్స్ మ్యాక్సిమం ప్రియారిటీ ఇవ్వాలి. అండ్ ఎలాంటి అవుట్ఫిట్ అయినా కూడా మ్యాక్సిమం వీళ్ళకి సెట్ అయిపోతుంది 99%. సో కొంచెం అవాయిడ్ చేయాల్సింది డ్రెస్సెస్ వేస్తే లెగ్గిన్స్ అవాయిడ్ చేయాలి అండ్ ప్యాంట్స్ వేసుకోవాలి. కలర్ వచ్చేసి ఎప్పుడైనా కూడా పైన డార్క్ కలర్ ఉండాలి, కింద లైట్ కలర్ ఉండాలి. అండ్ ఫుట్వేర్ యాక్సెసరీస్ కూడా మెయిన్ మ్యాటర్ అవుతుంది. అవి కూడా మన డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగానే వేసుకోవాలి. అంటే ఒక్కొక్క కలర్ వేసుకుంటే కంప్లీట్గా డిఫరెన్సెస్ అనిపిస్తుంది అనమాట. సో కరెక్ట్గా ఇప్పుడు నేను వేసుకున్నాను జ్యువెలరీ అండ్ డ్రెస్ కానీ ఇది కానీ అంతా యూనిక్గా అంటే ఇలా ఒక కలర్ థీమ్గా వెళ్తే ఒకలాగా ఉంటుంది అనమాట. సపోజ్ నేను దండ ఒకటి వేసుకున్నా, కమ్మలు ఒకటి వేసుకున్నా అండ్ బ్యాంగిల్స్ ఒకటి, వాచ్ ఒకటి, చెప్పులు ఒక కలర్, బ్యాగ్ ఒక కలర్, ప్యాంట్ ఒక కలర్, షర్ట్ ఒక కలర్ వేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో అలా కాకుండా మ్యాచింగ్ ఉండాలి. మన బ్యాగ్ అయినా స్లిప్పర్స్ అయినా మ్యాచింగ్ ఉండాలి, లేకుంటే మన జ్యువెలరీ యాక్సెసరీ అయినా డ్రెస్కి మ్యాచింగ్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో అది మెయిన్ చూసుకోవాలి. పైన డార్క్ కలర్స్, కింద లైట్ కలర్స్, ఇది బాగుంటుంది. ఎందుకంటే మనం కొంచెం హైట్ కనిపించాలి అని అనుకున్నప్పుడు కింద లైట్ కలర్ వేయాలి. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే డివైజ్ అంటే లైక్ మన బాడీ పార్ట్స్ 3 పార్ట్గా డివైడ్ చేసుకోవాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం పైన లాంగ్ వేసేస్తాం, అంటే స్ట్రైట్ లూజ్గా వేసేసుకుంటాం ఒకటి, కింద ఒక ప్యాంట్ వేసుకుంటాం. అప్పుడు మనకు ఏది డివైడ్ అవుతుంది, పైన లాంగ్ది ఎక్కువ లాంగ్ లెంత్ అవుతుంది. లాంగ్ లెంత్ మనకి షార్ట్ ఉండాలి. వెస్ట్ అనేది ఈ పార్ట్ మనకి కంపల్సరిగా డిఫైన్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనం వెస్ట్ టైట్ ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. మీరు ప్యాంట్ షర్ట్ వేస్తారా, డ్రెస్ వేస్తారా? ఇప్పుడు నేను కూడా డ్రెస్సే వేసాను, కింద నాది ఫ్రీగా ఉంది, ఓకే బాడీ ఫిటే ఉంది. కాకపోతే ఇక్కడ వెస్ట్ లైన్ నాది టైట్గా అవ్వడం వల్ల కొంచెం డిఫరెన్సెస్ అనిపిస్తుంది అనమాట. సో మనకు లాంగ్ లెంత్ ఇలా 3 పార్ట్స్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనకి పైనది షార్ట్, కిందిది లాంగ్, ఇలా మనకి రావాలి. ఇది పైన బాడీ చిన్నగా రావాలి, ఇది కింద స్కర్ట్ కానీ ప్యాంట్ కానీ ఇలా. ఇక్కడ మనం వేస్ట్ దగ్గర కంపల్సరీగా మనం ఇక్కడ హిప్ బెల్ట్ పెట్టుకోవచ్చు. కొన్ని లూజ్ డ్రెస్సెస్ ఉంటే, లేదు సెల్ఫ్లో ఉందంటే కాంట్రాస్ట్ బెల్ట్ పెట్టి కొంచెం ఇది ఎక్కువ ఫోకల్ పాయింట్ అంటారు దాన్ని. మనం ఎక్కడైతే ఇప్పుడు నాకు ఈ దీంట్లో మీరు చూస్తున్నారు కదా ఫోకల్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. ఎక్కడ ఫస్ట్ మనం ఒక పర్సన్ని చూడగానే మన కళ్ళు ఎక్కడికైతే వెళ్తాయో దాన్ని ఫోకల్ పాయింట్ అంటారు. సో అది మన బాడీలో ఏది డిఫైన్ చేస్తుంది అనేది మెయిన్ చూసుకోవాలి అనమాట. ఫోకల్ పాయింట్ అంటే మనం వేసే యాక్సెసరీ అవ్వచ్చు, మన డ్రెస్లో ఏదైనా హైలైట్ అయిన కలర్ అయి ఉండొచ్చు. సో అది అనమాట, అది ఫోకల్ పాయింట్ మనం ఎక్కడ క్రియేట్ చేస్తున్నాము, అది ఎలా ఎలివేట్ అవుతుంది. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే బాడీ డివిజన్ ఇంపార్టెంట్. అండ్ మనము
ఇక్కడికి వెస్ట్ లైన్ డిఫైన్ చేయాలి కంపల్సరీగా. వెస్ట్ లైన్ అనేది హైలైట్ చేస్తేనే మనకు మంచి అట్రాక్ట్ అనేది అవుతుందన్నమాట. సో వెస్ట్ లైన్ డిఫైన్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి లేయరింగ్. ఇప్పుడు నేను ఇది వేసాను, సపోజ్ ఇది నాకు లేయరింగ్ లేదు, జాకెట్ ఉంటుంది, ఇంకా కోట్ ఉంటుంది, ఇంకా ఏదైనా సంథింగ్ డ్రాపింగ్స్ ఉంటాయి, దుపట్టాస్, ఇవన్నీ కూడా లేయరింగ్స్. ఈ లేయరింగ్స్ కూడా మంచి అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట మనకు ఇప్పుడు ఉన్న ట్రెండ్లోన. ఎందుకంటే లేయరింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మెయిన్ వెస్ట్ లైన్ డిఫైన్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్, లేయరింగ్ ఇంపార్టెంట్. అండ్ షార్ట్ ఉన్న వాళ్ళకి చెప్పాను కదండి, లెగ్గిన్స్ అవాయిడ్ చేయాలి, ఫుల్ స్లీవ్ అవాయిడ్ చేయాలి అనేసి. ప్యాంట్ వేసుకోవాలి, వెస్ట్ లైన్ డిఫైన్ చేసుకోవాలి, మెయిన్ ఇది. అండ్ ప్రింటెడ్లో కూడా పెద్ద పెద్ద ప్రింట్స్ అనేది షార్ట్ ఉన్న వాళ్ళు యూస్ చేయకూడదు, స్మాల్ ప్రింట్స్ మ్యాక్సిమం యూస్ చేయాలి. అండ్ ఒకవేళ మనకు ఎక్కడైతే సైజ్ పెద్దగా ఉంటుందో అక్కడ చిన్న ప్రింట్స్ వాడి, స్లిమ్ ఉన్న పార్ట్ దగ్గర పెద్ద ప్రింట్స్ వాడితే కూడా మనకు బాడీ అనేది అడ్జస్టబుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు నాకు ఇక్కడ హిప్ పెద్దగా ఉంది, సో ఇక్కడ నుంచి ప్రింట్ అనేది నేను స్లిమ్ ప్రింట్ వాడతాను, చిన్న ప్రింట్స్ వాడతాను. ఇక్కడ బాడీ నార్మల్గా ఉంటుంది కాబట్టి షోల్డర్ పెద్దగా ఉంటుంది, సో ఇక్కడ నేను పెద్ద ప్రింట్స్ వాడతాను. సో నాకు బాడీకి దీనికి రెండింటికి కూడా కాంబినేషన్ అనేది సెట్ అయిపోతుంది ఈక్వల్గా. అండ్ నేను వెస్ట్ డిఫైన్ చేస్తాను. వెస్ట్ ఏంటంటే నేను అక్కడ హైలైట్ ఇస్తాను, ఏదో ఒక బెల్ట్ లేకుంటే ఒక స్టిప్ కట్టడం, అలా చేయడం వల్ల కూడా బాగా డివిజన్ అనేది వెల్వెట్ అవుతుంది. మెయిన్ మనకు కలర్ కాంబినేషన్లో రెండు ఉంటాయి, ఒకటి డ్రెస్ హైలైట్ అవ్వాలా, మనం హైలైట్ అవ్వాలా అనేది. సో ఎప్పుడైనా కూడా డ్రెస్ హైలైట్ అవ్వాలి అంటే డార్క్ షేడ్స్ యూస్ చేయాలి. డార్క్ షేడ్స్ మీన్స్ రెడ్, అలా బ్రైట్ కలర్స్. మనం హైలైట్ అవ్వాలి అంటే లైట్ కలర్స్. లైట్ కలర్స్ వేసినప్పుడు అంటే మనం హైలైట్ అవుతాము. డార్క్ కలర్స్ అయితే ఇప్పుడు నేను ఇది వేసాను, ఫస్ట్ ఇదే మీకు కనిపిస్తుంది, తర్వాత నేనే కనిపిస్తాను అనమాట. సో అలా ఫస్ట్ మనం ఏది ప్రజెంట్ చేయాలనుకుంటున్నామో, డ్రెస్సింగా లేకుంటే యాక్సెసరీసా అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మనము హైలైట్ అవ్వాలి, డ్రెస్ కొంచెం సైలెంట్గా కనిపించాలి అంటే లైట్ కలర్స్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ బ్రైట్గా కనిపించాలి, డ్రెస్ తోటి ఇలా ఎలివేట్ అవ్వాలనుకుంటే అప్పుడు మీరు డార్క్ కలర్స్ ఇవ్వచ్చు, రెడ్ అలా బ్రైట్ కలర్స్ అలా కూడా చేయొచ్చు. అండ్ బాడీ ఫిట్టింగ్స్లో వచ్చేసి సిల్వెట్ అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే సిల్వెట్ అంటే అంత లూజ్గా నైటీ లాగా ఉంటుంది కదా, దాన్ని సిల్వెట్ ఫిట్టింగ్ అంటారనమాట. అలాంటి ఫిట్టింగ్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది. సిల్వెట్ ఫిట్టింగ్ అవాయిడ్ చేసేసి అలైన్ ఫిట్టింగ్స్ మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఇస్తే బాగుంటుంది. సో హార్ గ్లాస్ షేప్స్లో నేను మ్యాక్సిమం మీకు కొన్ని పిక్స్ ద్వారా నేను చూపిస్తాను, ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలాంటి వీడియోలు మీరు ఇంకా చూడాలనుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇది కామన్గా అందరికి ఉంటుంది, సో వీళ్ళు ఏదేసినా బాగుంటుంది కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు పియర్ షేప్స్, యాపిల్ షేప్స్, ఇవి ఏంటంటే ఇవి చాలా మందికి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అనమాట. ఇది షోల్డర్ తక్కువ ఉంటుంది, హిప్ పెద్దగా ఉంటుంది, కొందరికి షోల్డర్ పెద్దగా ఉంటుంది, హిప్ తక్కువ ఉంటుంది. వీళ్ళకు డ్రెస్సెస్ వేయడం అనేది కొంచెం కష్టము. సో అలాంటి వాళ్ళ కోసం నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి అనేది. అండ్ షార్ట్ ఉన్న వాళ్ళకి ప్రింట్స్ కూడా ఉంటాయి, ఇంకా అవి కూడా ఎలా కనిపించాలి, బక్కగా ఉన్న వాళ్ళు విడ్త్ ఎలా, షోల్డర్ కానీ బాడీ విడ్త్ కానీ ఎలా కనిపించాలి, అండ్ విడ్త్ ఉన్న వాళ్ళు స్లిమ్ ఎలా కనిపించాలి, అవి కూడా ఉంటాయి. అవి కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో చూసారు కదండి, ఇంతసేపు పేషెన్స్ పెట్టి మీరు చూసినందుకు ఈ వీడియో కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఎవరికైనా ఈ న్యూస్ ఇంపార్టెంట్ ఇస్తుంది అని అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. నేను మహాలక్ష్మి.